తెలంగాణ ప్రాంతం అనేది ఒక భూభాగం కాదు, అది ఆత్మగౌరవం, స్వాభిమానం, నిర్ణయం తీసుకునే హక్కుకు ప్రతీక అని ఎలుగెత్తి చాటి తెలంగాణ ఏ విధంగా అన్యాయానికి గురవుతుందో ప్రపంచానికి చెప్పి ఒక విశ్లేషణ చేసినటువంటి ఒక విశ్లేషణాత్మకుడిగా బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ 92వ జయంతి సందర్భంగా హనుమకొండ SDLCలో ఒక అరుదైన ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఆ ఫోటో ఎగ్జిబిషన్ కూడా విశేష స్పందన వస్తుంది. ప్రొఫెసర్ జయశంకర్ సారు 6వ తరగతి నుండి ఉద్యమంలో ఏ విధంగా పార్టిసిపేట్ చేశాడు అన్న అంతిమ తుదిశ్వాస వరకు ఇక్కడ నీళ్లు, నిధులు, నియామకాలు ఉన్నటువంటి ఆలోచనలతోటి తెలంగాణ ఆత్మగౌరవంగా బతకాలంటే ఏం చేయాలన్నట్టుగా ఆలోచనతోటి తెలంగాణకి అస్తిత్వానికి ప్రతీకగా నిలబడుతూ తెలంగాణ రావాలంటే ఏం చేయాలి ఒక ప్రణాళికాబద్ధంగా ఆ ప్రణాళికలు వేసి ఒక సిద్ధాంతకర్తగా ఏర్పడినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్కి సంబంధించినటువంటి ఈ ఎగ్జిబిషన్లో ఎన్నో చిత్రాలు ఇందులో ఉన్నాయి. 300కు పైగా ఫోటోలు ఉన్నటువంటి ఈ ఎగ్జిబిషన్లో ఎన్నో అరుదైనటువంటి ఫోటోలు కూడా ఉన్నాయి. బాల్యం నుండి యవ్వనం, కౌమారం, వృద్ధాప్యంలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి అన్ని అనుభవాలు, దేశంలో ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ నాయకులు, అలాగే ఎంతోమంది స్వచ్ఛంద సంస్థలు, అలాగే విద్యార్థులు, ఉద్యమకారులు, సిద్ధాంతాన్ని ఆస్వాదించినటువంటి రాజకీయ నాయకులతో కలిసి ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ఫోటో గ్యాలరీ ఎంతో ఉత్సాహాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి. మరి తెలంగాణ సాధించినటువంటి విషయం మాత్రం మనం చూస్తున్నాం. కానీ మరి సాధించడానికంటే ముందు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎంత ఆత్మగౌరవం కోసం పరితపించారు, మరి తాను చేసినటువంటి కృషి ఏందనేది ఈ ఎగ్జిబిషన్లో మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దానికి సంబంధించి మనం చూడొచ్చు. మరి ఈ ఎగ్జిబిషన్కి సంబంధించినటువంటి వచ్చేటువంటి వాళ్ళు ఎవరున్నారో ఒక్కసారి వారితోటి వారి అభిప్రాయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఫోటో ఎగ్జిబిషన్ చూసిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గురించి తెలిసినటువంటి అభిప్రాయాలు ఒక రకంగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్లో చూసిన తర్వాత ఇంత గొప్ప ఒక నాయకుడు, ఒక ప్రొఫెసరు, ఒక స్టేట్స్మెన్, ఇంత గొప్ప ఒక లీడర్ అంటే తెలంగాణ సిద్ధాంతకర్తగా మనం అభివర్ణిస్తున్నాం. కాబట్టి అట్లాంటి వ్యక్తి మన ప్రాంతంలోనే పుట్టాడా అన్నటువంటి సందేహాలు కూడా చాలామంది కలుగుతున్నాయి. ఎందుకంటే తను వివిధ దేశాలలో తిరిగినటువంటి ఫోటోలు కూడా కనిపిస్తున్నాయి. మదర్ తెరీసా లాంటి వ్యక్తులతోటి, గొప్ప గొప్ప వ్యక్తులతోటి, ఎన్నో దేశాల ప్రధానుల మంత్రి వాళ్ళతో పాటు మన దేశ మాజీ ప్రధానులతో దిగినటువంటి ఫోటోలు కూడా చాలా అద్భుతంగా దీంట్లో ఉన్నాయి. కానీ ఒక్కసారి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం. ఎక్కడ చూసినా కానీ ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క గొప్పతనం అంతా ఏందనేది మనం చూస్తే తప్ప తెలియదు. కానీ ఫోటో ఎగ్జిబిషన్ అనేది ఒక ఫోటో ఎంతో మందికి ఒక స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది. ఎన్నో వేల భావాలకు, ఎన్నో వందల భావాలకు అదొక గీటురాయిగా మనం చెప్పగలుగుతాం. కానీ ఆ ఫోటోలలో చూసినట్టయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కొంతమంది ఫోటో ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చినటువంటి వ్యక్తులు కూడా మనతో ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, మరి ఈ ఫోటో ఎగ్జిబిషన్ చూసిన తర్వాత వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ 92వ వర్ధంతి సందర్భంగా కూడా మంచి ఎగ్జిబిషన్, ఫోటో ఎగ్జిబిషన్ చూస్తున్నాం. మీకు దీంట్లో ఏవేవి అసలు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గురించి మీకు ఉన్న నాలెడ్జ్ ఏంటి, ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? నమస్తే సార్. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఫోటో గ్యాలరీకి మేము ఈరోజు కాకతీయ యూనివర్సిటీకి రావడం జరిగింది. ఇంతవరకు మాకు జయశంకర్ సార్ అంటే కొంచెం ఉద్యమకర్తగా మాత్రమే తెలుసు, విన్నది ఎక్కువ, చదివింది తక్కువ. కానీ ఈ ఫొటోస్ ద్వారా మాకు ఏం అర్థమవుతుందంటే ప్రతి రంగంలో అసలు కళాశాల నుంచి, ప్రాథమిక స్థాయి నుంచి కళాశాల వరకు ప్రతి దశలో సార్ యొక్క కార్యక్రమాలను చూస్తుంటే అసలు చాలా బాగా అనిపిస్తుంది. ఈ ఉద్యమకారుడిగా మాత్రమే కాకుండా రకరకాల రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, వివిధ రాష్ట్రాల రాష్ట్రపతులతోటి కలవడము, ఆ ఫొటోస్ చూస్తుంటే కూడా చాలా విదేశాలకు పర్యటన చేసినట్టు అనిపిస్తుంది. మాకు ఇంతకుముందు ఒకసారి అన్నారు, వయసెరిగి మనసెరగాలన్నారు. ఈ ఫోటో గ్యాలరీ ద్వారా మాకు అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు 92వ జయంతి, ఈ అసలు ప్రతి వయసులో ఏ వయసును కూడా ఆ దశలో చేయాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తి స్థాయిలో చేసినట్టుగా ఈ ఫోటో గ్యాలరీ ద్వారా మాకు అర్థమవుతుంది. ఈ సార్ యొక్క మనసు అర్థం కావాలంటే ఈ ఫొటోస్ని ఒక్కసారి, ఇంతవరకు మాకు మదర్ తెరీసా తోటి కూడా సార్ ఉన్నారని తెలియదు. ఈరోజు ఈ గ్యాలరీలో మదర్ తెరీసాతో కూడా పనిచేసినట్లు అర్థమవుతుంది. కాబట్టి మన తెలంగాణ ఉద్యమకర్త అయిన మన జయశంకర్ సార్ని మరొకసారి ఈ జయంతి సందర్భంగా ధన్యవాదాలు తెలుసు. ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి మాటల్లో మనం చూడొచ్చు. ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి స్థితి.
ఎప్పుడైనా సరే తను చదువుకుంటున్నటువంటి కాలంలో నుండి ఇక్కడ వరంగల్ మర్కజీ పాఠశాలకు సంబంధించినటువంటివి కావచ్చు, అలాగే ప్రపంచంలోని పలు ప్రముఖమైనటువంటి ప్రాంతాలను సందర్శించడం కావచ్చు, ఇవన్నీ వారు చెప్తుంటాను. ఏంటంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఆలోచనలో మార్పు ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మీరు చెప్పండి మేడం, ఇప్పుడు మీరు ఎగ్జిబిషన్ చూసుకుంటూ వస్తున్నారు, ఇప్పుడు మొత్తం అక్కడి నుండి అంతా తిరుగుకుంటూ వస్తున్నారు, ఇన్ని ఫోటోలు దాదాపు 300కు పైగా ఫోటోలు చూస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ చూస్తున్నటువంటి క్రమంలో మీకు అత్యంత అమేజింగ్గా, అట్రాక్టివ్గా, ఒక ఇన్స్పైర్గా ఉన్నటువంటి ఫోటోలు ఏమి కనిపించాయి ఇక్కడ మీకు? నమస్తే అండి. మేము ఇక్కడ గమనించేటువంటి విషయం ఏంటంటే, ప్రొఫెసర్ జయశంకర్ గారి గురించి మనకు మామూలుగా పిల్లలకు మనకు తెలిసిందంటే చాలా తక్కువ, ఇంతవరకు కూడా చాలా తక్కువ తెలుసు. కానీ ఈ ఫోటో గ్యాలరీ చూడడం వల్ల ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎంత ప్రతిభావంతులు, అసలు ఎన్ని రాష్ట్రాల రాష్ట్రపతులతోని, గవర్నర్లతోని ఎప్పటి నుంచి ఎక్కడ ట్రావెల్ అయ్యారు, వారికి ఉన్న నాలెడ్జ్ అంతా కూడా ఉపయోగించి తెలంగాణకు ఉపయోగపడేలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క దేశము తిరిగి కూడా వాళ్ళు ప్రతి ఒక్క దేశం అభివృద్ధి చెందాలంటే, మన తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలంటే వారి యొక్క ఆర్థిక పరిస్థితి, సాంఘిక పరిస్థితి అన్నీ తెలుసుకొని మన రాష్ట్రం కూడా అంత అభివృద్ధి చెందాలని, కాబట్టి మనకు ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పేసి ప్రొఫెసర్ జయశంకర్ గారు పోరాడడం జరిగింది. ఆయన పోరాట ఫలితంగా మనకు కేసీఆర్ కానీ ఎవరు కానివ్వండి తెలంగాణ వచ్చింది. అయితే ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పినటువంటి ఇవన్నీ ఫొటోస్ చూస్తే అనిపిస్తుందంటే, ఇంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ అసలు మన తెలంగాణలో కూడా ఉన్నారు. ఎక్కడ ఎవరెవరి గురించో మనం అన్ని పుస్తకాలలో, చరిత్రలో చదువుకుంటున్నాం, కానీ మనకు ప్రొఫెసర్ జయశంకర్ గురించి చాలా తక్కువ తెలుసు, చాలా తక్కువ చదువుకుంటున్నాం. పిల్లలందరికీ కూడా ఈ విషయాలన్నీ తెలియాల్సిన అవసరం ఉంది ఇంకా. కాబట్టి తన జీవిత చరిత్రని ఇంకా మంచి సిలబస్లో ఇంకా ఎక్కువ పెంపొందించి పిల్లలకు కూడా అందించాలి తెలంగాణ గురించి, ప్రొఫెసర్ జయశంకర్ గారి గురించి. జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ అని చెప్పేసి ప్రొఫెసర్ జయశంకర్ గారిని అనుకుంటూ మనము ఆయన చరిత్ర గురించి ఇంకా మనం వివరించాలి పిల్లలకు. అలాగే ప్రొఫెసర్ జయశంకర్ గారు పిల్లలకు, మన దేశానికి, రాష్ట్రానికి ఎంత సేవ చేశారో ఈ ఫొటోస్ చూస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ గుట్ల, వాళ్ళ కుటుంబం పట్ల కూడా అంత టైం కేటాయించారు. అసలు బయట తిరగడం అంటే వాళ్ళకి ఎక్కువ అంత టైం ఉండదు, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా వాళ్ళు టైం స్పెండ్ చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో ఎంత చక్కటి సంబంధాలు ఉన్నాయో దేశం పట్ల కూడా అలాగే దేశంలో ఉన్న ప్రజలు కూడా అన్యోన్యత ఉండాలి, అందరూ సంబంధాలు మంచిగా ఉండాలి, అందరూ బాగుంటేనే మన రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఈ పోరాటాన్ని ప్రారంభించడం జరిగింది. ఆయన కోరికల ఫలితాన్ని మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మనం భావించుకుంటున్నాం. కాబట్టి మనకు ప్రొఫెసర్ జయశంకర్ గారిని మన తెలంగాణ రాష్ట్ర పితామహుడిగా అనుకోవాలి, అలాగే ప్రకటించాలి, ఇదందరికీ మన విద్యార్థులకు తెలియజేయాలి. ఈ ఫోటో గ్యాలరీ ఈ చూసినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. ఇక్కడికి వచ్చి మేము చాలా విషయాలు తెలుసుకున్నాం. అసలు ఇంతవరకు ఇన్ని ఉన్నాయి ఆ సార్ గురించి. అసలు సార్ మదర్ తెరెసా గారితో ఉన్నారు, శంకర్ దయాళ్ శర్మ గారితో ఉన్నారు, నెహ్రూ గారితో ఉన్నారు. ఇవన్నీ విషయాలు అసలు మాకు తెలియదు, ఇవన్నీ చూసిన తర్వాత తెలిసింది. కాబట్టి ఇక్కడికి రావడం మా అదృష్టంగా భావిస్తూ, సార్ గురించి తెలుసుకోవడం మా అదృష్టంగా భావిస్తూ, మన పుస్తకాల్లో, పాఠ్య పుస్తకాల్లో పిల్లలకు సార్ గారి గురించి, సార్ జీవిత చరిత్ర గురించి కూడా వివరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఓకే, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అండి, ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఈ రోజు ఉందని మీకు ముందే తెలుసా, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు ఇక్కడికి? అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చామండి. మేము యాక్చువల్లీ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ ప్రోగ్రామ్కి వచ్చాం కాకతీయ యూనివర్సిటీకి. ఇక్కడ ఒక ఫోటో గ్యాలరీ ఉంది అని చెప్పి చూసి పైకి వెళ్ళి చూద్దామనేసి వచ్చాం. అసలు మేము ఆశ్చర్యపోయాం, అసలు ఇవన్నీ చూసి కూడా ఫస్ట్ ఇంత ఉంటుంది అనే విషయం మాకు తెలియదు. చూసిన తర్వాతే తన గురించి, తన జీవిత చరిత్ర గురించి ఇన్నున్నాయా అని చెప్పేసి, ఇంత ప్రతిభావంతుల మన తెలంగాణలో ఇంత ప్రతిభావంతులు ఉన్నారు అని చెప్పేసి ఎవరెవరి గురించో అని చదువుకుంటున్నాం. సార్ గారి గురించి కూడా ప్రచారం చేయాలి, అందరికీ తెలియాలి, అందరికీ ఇంత విజ్ఞానవంతులు ఉన్నారు తెలంగాణలో అని చెప్పేసి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఒక రోజే అని చెప్పి అంటున్నారు. మాకు కూడా ఏంటంటే తెలిసిన తర్వాత ఆర్టీవీ కూడా సార్ గురించి ఏదో చెప్పాలని చెప్పి మేము కూడా అనుకున్నాము. ఇక్కడ చూసిన తర్వాత ఇది ఒకటే రోజు చెప్పాలని చెప్పి మేము కూడా అనుకున్నాము. ఇక్కడ చూసిన తర్వాత ఇది ఒకటే రోజు అని చెప్పి అంటున్నారు. మరి ఇట్లాంటి ఒక శాశ్వతంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందా తెలంగాణ వాళ్ళ కోసము, తెలంగాణ వాదుల కోసము, తెలంగాణ భవిష్యత్ తరాల కోసము? మరి ఒక్కరోజు ఎగ్జిబిషన్ సరిపోతుందా ఫోటో ఎగ్జిబిషన్ ఇది? లేదండి, ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? ఇంకా లేదండి, ఇప్పుడు ఒక్కరోజు అని అంటే ఒక్కరోజు పెడితే మేము మిస్ అయ్యేవాళ్ళం. నిజంగా మాకు తెలియదు. ఒక్కరోజు అని అంటే మేము చూసినాం కాబట్టి ఇవాళ ఒక్కరోజు మేము చూసాం, వేరే వాళ్ళకి తెలియకపోవచ్చు కదా. ఇలాంటిది మంచి మ్యూజియంగా ఏర్పాటు చేసి, జయశంకర్ గారి గురించి మంచి మ్యూజియం ఏర్పాటు చేసి, తన జీవిత చరిత్ర కానివ్వండి, మొత్తం తను తిరిగిన ప్రపంచ దేశాలు కానివ్వండి, తను తెలుసుకున్న విషయాలు కానివ్వండి, ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేసి అందిస్తే మన భవిష్యత్ తరాల వారికి మంచి పునాదిని అందిస్తాం, మనం మంచి భవిష్యత్తును అందిస్తాం మన ముందు తరాల వారికి. దాంతో మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. ఏ విధంగా పోరాడాలి, ఏ విధంగా మన రాష్ట్రాన్ని ఇంకా
ముందుకు తేవాలి అని చెప్పేసి అనే యొక్క ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనతో పాటు మన ముందు తరాలకు కూడా ఉంది. ఇవన్నీ వాళ్ళకు తెలియాలి అంటే ఎగ్జిబిషన్ ఉండాలి. ఎగ్జిబిషన్ ఉంటేనే తెలుస్తుంది. ఒక్క రోజుతో అని అంటే ఎవరికి తెలియదు కదండి. ఇప్పుడు మేమంటే వచ్చాం కాబట్టి ఒక్క రోజులో మాకు తెలిసింది, మరి తర్వాత లక్కీగా తెలిసింది. మరి ముందు తరాల వాళ్ళకి ఎలా తెలియాలి? ఇది ఒక మ్యూజియంగా ఏర్పాటు చేయాలి, శాశ్వతంగా మ్యూజియం ఏర్పాటు చేసి ప్రతి ఒక్క విద్యార్థికి, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి జయశంకర్ గారి నుంచి తెలియాలి, ఆయన పోరాట పటిమలు చాటాలి, ఆయన జీవిత చరిత్ర తెలియాలి, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి వారి ఇంకా కృషి చేయడానికి దీన్ని నాందిగా మనం తీసుకోవాలి. ఓకే, ఇక్కడ మనం చెప్పవచ్చు ఒకటి, మనం కీన్ అబ్జర్వేషన్ ఒకటి చేద్దాం. ఎందుకంటే ఇప్పటి వరకు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినటువంటి వాళ్ళకే ఇన్ని ఆలోచనలు. ఎందుకంటే మనం ఒక పుస్తకం చదివితే దాదాపు ఒక 1 రోజులు సమయం పడుతుండొచ్చు. మరి ఆ పుస్తకం చదివినటువంటి వాళ్ళు మన పక్కన ఉంటే అదే అంశాన్ని ఒక గంటలో చెప్పగలుగుతారు. మరి తెలంగాణకు సంబంధించి తన ప్రొఫెసర్ జయశంకర్ సార్ తన జీవిత పర్యంతం, ఆజీవన పర్యంతం తను ప్రొఫెసర్గా ఉండి ఎంతో మందికి ఇక్కడ విద్యాదానం చేస్తూ ఎంతో గొప్ప జ్ఞానాన్ని ప్రపంచ దేశాలు తిరిగి వచ్చి తను ఆ జ్ఞానాన్ని మాత్రం ఎంతో మందికి తెలంగాణలో ఉన్నారు. మరి తెలంగాణ అస్తిత్వం కూడా, ఎందుకంటే ప్రపంచ దేశాలు అభివృద్ధిలో పోటీ పడుతున్నటువంటి సమయంలో భారతదేశంలో ఉన్నటువంటి పలు రాష్ట్రాలు కూడా అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో మరి తెలంగాణ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డగా తెలంగాణ ఎందుకు వెనుకబడిపోతుంది అన్నటువంటి ప్రశ్నని తనని ఒక తెలంగాణ ఉద్యమకర్తగా, సిద్ధాంతకర్తగా తనని ముందుకు నడిపినట్టుగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి అట్లాంటి ఒక గొప్ప వ్యక్తి యొక్క చరిత్ర, అంటే అప్పటి నుండి జరుగుతున్నటువంటి ఆ పరిణామ క్రమాలు కూడా మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్కు సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ ఒక్క రోజులో కాదు, ఇది శాశ్వతంగా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేయాలి, అలాగే ఒక శాశ్వతమైనటువంటి ఒక ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తే రేపు భవిష్యత్ తరాలకు కూడా ఇటువంటి ఎగ్జిబిషన్ ఎంతో ఉపయోగపడుతుంది అన్నటువంటి విషయాలు కూడా వారు వచ్చినటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఇది ఏంటంటే స్పాంటేనియస్గా, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినటువంటి వాళ్ళే ఈ ఆలోచన ఉంటే మరి తెలంగాణ కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ తోటి కలిసి పనిచేసినటువంటి వాళ్ళ ఆవేదన, వారి మనోవేదన ఇంకెంత ఉండాలి. మరి అట్లాంటి నాలెడ్జ్ ఒక వికీపీడియా మన కళ్ళ ముందు తెలంగాణకు సంబంధించినటువంటి వ్యవస్థ ఏ విధంగా చేస్తే మీరు పలు రాష్ట్రాలు, పక్క రాష్ట్రాలతోటి పోటీపడి తెలంగాణ ఆత్మగౌరవంతో మళ్ళీ నిలబడుతుంది అన్నటువంటి విషయాలు కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి అట్లాంటి ఆలోచనలు ఎప్పుడో చేసినటువంటి జయశంకర్ సార్ను స్మరించుకోవాల్సినటువంటి అవసరమే కాదు, తన ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసేటువంటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి వ్యవస్థ కూడా నిరంతరాయంగా కొనసాగుతుండాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. మరి కాబట్టి ఈ ఎగ్జిబిషన్ అనేది ఒక రోజుకు పరిమితం కాకుండా రేపు ఫ్యూచర్లో ప్రభుత్వాలే దీన్ని ఇనిషియేషన్ తీసుకొని చేయాల్సి ఒక ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరాన్ని కూడా వచ్చినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమందితో మనం మాట్లాడదాం. ఎందుకంటే చూసినటువంటి ప్రతి ఒక్కరూ వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరికొంతమంది ఏమేమి చెప్తారో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు ఫోటో ఎగ్జిబిషన్ గ్యాలరీ చూస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా అద్భుతమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ చూస్తున్నటువంటి విషయంలో మరికొంతమంది చాలా సీనియర్ సిటిజన్స్, అలాగే ఇంటెలెక్చువల్స్ కూడా వస్తున్న నేపథ్యంలో మరి ఎగ్జిబిషన్ చూసిన తర్వాత వారి అభిప్రాయం తెలుసుకుందాం. సార్, ఎట్లా అనిపిస్తుంది సార్ ఎగ్జిబిషన్? పేరు ముకుందాచారి అండి. నేను 1980లో డిగ్రీ కంప్లీటెడ్. నా పేరు ముకుందాచారి, రాగి, మా ప్రాపర్ ఇక్కడే. జయశంకర్ గారు నా గురువు, ప్రిన్సిపల్, మాకు ఇంగ్లీష్ చెప్పేది. సో ఇక్కడ ఫోటో గ్యాలరీ ఉన్నదని పేపర్లో చూసే ఇవాళ ఈ ఫోటో గ్యాలరీ చూద్దామని వచ్చాను. సో ఈ ఫొటోస్ అన్నీ చూసినాక బ్యాక్ డేస్ చాలా రిమైండ్ అయినాయి. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ ఆయన పేరేంటి శేషు, కృష్ణమూర్తి అండ్ శేషు గారు అరేంజ్ చేశారు. కృష్ణమూర్తి గారి స్పీచ్ అద్భుతం. జస్ట్ నేను విన్నాను ఒక 10 minutes. సో ఓవరాల్గా ఇది నాకు చాలా సాటిస్ఫాక్షన్. నాకు డిగ్రీ కంప్లీట్ అయిపోయి 46 years అయిపోయింది. సో ఇక్కడ మా కొలీగ్స్ కూడా ఉండే కానీ ఎవరు లేక నేను ఒక్కరిని వచ్చింది చూద్దామని. చాలా సంతోషం అనిపించింది. వెరీ నైస్ టు సీ దిస్ ఆల్ ఫోటోగ్రఫీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ RTV. నిజంగా వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా అద్భుతం. ఎందుకంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క శిష్యులుగా చెప్తున్నారు. ఎందుకంటే వారు ఇంగ్లీష్ కూడా చెప్పారని చెప్పి చెప్తున్న నేపథ్యం. ఎందుకంటే ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమం వేదిక కావడం, ఇందులో మేము తెలుసుకొని రావడం కూడా జయశంకర్ సార్ను మరొకసారి ఆయన పుట్టినరోజు సందర్భంగా గుర్తించుకునేటువంటి ఒక అవకాశం, ఆ భాగ్యం దక్కిందనే ఒక సంతృప్తి మాత్రం వచ్చినటువంటి గ్యాలరీ అలాగే ఫోటో ఎగ్జిబిషన్కి వచ్చినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ SDLC నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.